వెల్కమ్ టు మోజెస్ పెట్లోజీ ఛానల్. హైదరాబాద్ ఫ్లైఓవర్స్ అని మనం కంటిన్యూగా సిరీస్ చేస్తున్నాం, మీరు అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అట్ ప్రజెంట్ మనం బాలనగర్ ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్నాం. ఒక 5 to 10 seconds ఫ్లైఓవర్ ఎక్కేస్తాం. ఎక్కేస్తున్నాం. ఈ బాలానగర్ ఫ్లైఓవర్ వచ్చినప్పటి నుండి ట్రాఫిక్ కష్టాలు చాలా అంటే చాలా తక్కువైపోయినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయినారు అనుకుంటే ఎన్నో వీడియోలు కూడా చేసినారు స్వచ్ఛందంగా కూడా. ఆ టైంలో ఈ ఫ్లైఓవర్ రావడం వల్ల మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు ట్రాఫిక్ జామ్ నుండి విముక్తి కలిగించినారని చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ బాలనగర్ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఈ ఫ్లైఓవర్ పైన స్పీడ్ లిమిట్ వచ్చేసి 40 అండ్ నో స్టాపింగ్, నో స్టాండింగ్. చుట్టూ లైట్లు, మధ్యలో కుండీలు పెట్టి మొక్కలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మీ ఇంటికి దగ్గరలో ఏదైనా ఫ్లైఓవర్ ఉంటే కొంచెం అడ్రస్ డీటెయిల్గా కమెంట్ చేయండి. ఆ ఫ్లైఓవర్ మీద కూడా వీడియో తీసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మనము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఫ్లైఓవర్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ వీడియోలు కంటిన్యూ చేస్తున్నాం. అండ్ మెమోరీస్ని రీకలెక్ట్ చేయడం కోసం ఒకటి మేజర్గా దానికంటే ముందుగా ప్రజెంట్ ఫ్లైఓవర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, గుంతలు ఉన్నాయా, పక్కన నీళ్ళు పోవడానికి సరిగ్గుందా లేదా, చెత్తుందా అని ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ అయిపోయిన పాత ఫ్లైఓవర్ల గురించి కూడా వీడియోలు తీయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు బాలనగర్ అనేసరికి అందరికీ విమల్ థియేటర్ గుర్తొచ్చేస్తుంది సినిమా ప్రేక్షకులందరికీ. అండ్ బాలనగర్ అనేసరికి మీకు ఏం గుర్తొస్తుంది అనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే బాలనగర్ అనేసరికి మా నాన్న వర్క్ చేసేదంట, వెల్డింగ్ చేసేదంట ఇక్కడ బాలనగర్ ఏరియాలో. ఈ బాలనగర్, కుకట్పల్లి ఇదంతా సైకిల్ మీద ట్రావెల్ చేసేవాడంట మా నాన్న చాలాసార్లు నాకు చెప్పిండు. ఈ బాలనగర్, కుకట్పల్లి, జగద్గిరిగుట్ట ఈ అన్ని ఏరియాలు తిరగగానే మా నాన్న యొక్క యంగ్ ఏజ్ మెమొరీస్ అన్నీ నాకు గుర్తొస్తుంటాయి అనమాట. ఈ ఫ్లైఓవర్ అంటే మనము కుకట్పల్లి వైపు నుండి వచ్చినాం. ఎండింగ్లో రైట్ సైడ్లో మీకు విమల్ థియేటర్ కనిపిస్తుంది. అదే ఈ స్టార్టింగ్ అయితే లెఫ్ట్ సైడ్లో ఆ థియేటర్ మీకు ఉంటుంది. ఈ మధ్యలో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడనే సినిమా చూడడం జరుగుతుంది, పెద్ద పెద్ద వాళ్ళు. అండ్ ఇది చిన్న వీడియో, ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫ్లైఓవర్ అయితే ఆల్మోస్ట్ నీట్గానే ఉన్నది, చిన్నగా డస్ట్ ఉంది, అది కామన్.